ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారిని టచ్ చేస్తే ఇంకా మీ లైఫ్ అంతే. అందరి జాతకం ఒకేలాగా ఉంటే మేషరాశి వారికి మాత్రం ఊహించని మైండ్ బ్లాక్ ట్విస్ట్ అనేది రాబోతుంది. ఈ అద్భుతాన్ని మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చూసి ఉండరు. మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మరియు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయాలు మేషరాశి వారికి ఆసక్తికరంగా అనిపించవచ్చు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం కొన్ని కాలాలలో కొందరికి అవకాశాలు, సవాళ్లు, కొత్త పరిణామాలు కనిపిస్తాయని చెబుతారు. అయితే ఒక వ్యక్తి జాతకం, దశలు, గోచారాలు వంటి అనేక అంశాలపైన ఆధారపడి మారవచ్చు. మేషరాశి అంటే ధైర్యము, ఆత్మవిశ్వాసము, ముందుకు వెళ్ళేటటువంటి తత్వము. వీరు ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే వెనక్కి తిరిగి చూసే పని అయితే ఉండదు. అందుకే చాలామంది మేషరాశి వారిని గౌరవిస్తూ ఉంటారు. చాలామంది కొన్నిసార్లు వారు నేరుగా మాట్లాడే స్వభావం అపార్థాలకు దారితీసిన వారి మనసులో ఉండేది స్పష్టత మరియు నిజాయితీ మాత్రమే అని కూడా చెప్పడంలో మీకు అసలు సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీ జీవితంలో కొన్ని పనులు ఆలస్యమైనట్లుగా అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే కనిపించలేదనే భావన కూడా మీలో ఉండవచ్చు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశ పడవద్దండి. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ధైర్యంగా ముందుకు వెళితే మీకు అదృష్టం అనేది తోడవుతుంది అని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కోరుకున్నదైతే లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే సంబంధాలుగా కూడా మారవచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. విద్యార్థులకు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా మీకు కొంత ఓర్పు అనేది అవసరం. చిన్న చిన్న మాటల వలన పెద్ద పెద్ద అపార్థాలు రాకుండా చూసుకోవాలి. పెద్దల యొక్క సలహాలు, గౌరవం, ఇంట్లో అందరితో ప్రశాంతంగా మాట్లాడడం వలన అనేకమైన సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులపైన నియంత్రణ అవసరం. ఆదాయం పెరగాలి అంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సరైన ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మరింత సురక్షితం. ఆరోగ్యపరంగా శారీరక శ్రమతో పాటు తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం. సమయానికి నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లు మీ యొక్క ఉత్సాహాన్ని పెంచుతాయి. మేషరాశి వారి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం అనేది మీ యొక్క బలం. గతంలో ఎదురైన వైఫల్యాలను పాఠాలుగా నేర్చుకొని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. ఈ మేషరాశి వారిని తక్కువగా అంచనా వేస్తే ఆట మొదలయ్యే అవకాశం ఉంటుందండి. మేషరాశి వారు లక్ష్యం పెట్టుకుంటే వెనక్కి తగ్గరు. నేరుగా మాట్లాడే స్వభావాలు కొన్నిసార్లు అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాదండి, అందరూ కూడా మీ యొక్క ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే అసలు లేదు. మీ పనితో మీ యొక్క విలువను చూపించండి. విజయమే సమాధానం అవుతుంది. ప్రేమ, దాంపత్య జీవితం, గౌరవం, నమ్మకం కీలకం. తొందరపడి నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోండి. జ్యోతిష ప్రేరణ ఇవ్వచ్చు, కానీ నిజమైన మార్పు మీ యొక్క కృషి, నిర్ణయాల పట్టుదలతో వస్తుంది. అదృష్టం అవకాశాలను ఇస్తుంది. విజయంగా మార్చేది మీరు. మీ యొక్క నాయకత్వ లక్షణాలను సరైన దిశలో ఉపయోగిస్తే ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో మంచి గుర్తింపు పొందుతారు. మీ మాట, ప్రవర్తన, క్రమశిక్షణ మీకు చాలా ప్రత్యేకత. గతంలో కోల్పోయిన అవకాశాల గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాలపైన దృష్టిని నిలపండి. ప్రతిరోజు కూడా కొత్త ప్రారంభమే. గుర్తుంచుకోండి, మేషరాశి వారి నిజమైన బలం ధైర్యం, కృషి, నిజాయితీ. జ్యోతిష ఫలితాలను ప్రేరణగా తీసుకోండి. జీవితాన్ని మార్చేది మాత్రం మీ యొక్క ప్రయత్నం మాత్రమే అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఆరోగ్యపరంగా శారీరక శ్రమతో పాటు తగినంత విశ్రాంతి కూడా మీకు అవసరం. సమయానికి నిద్ర, సమతుల్య ఆహారం మీకు చాలా ముఖ్యము. మేషరాశి వారి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం, అది మీ బలము. జ్యోతిష విశ్వాసాల ప్రకారం కొన్ని రోజులు మీకు ప్రేరణ కలిగిస్తాయని చెప్పవచ్చు. అయితే నిజమైన మార్పు మీ యొక్క నిర్ణయాలు, కృషి, పట్టుదల వల్లనే వస్తుంది. అదృష్టం అవకాశాన్ని ఇవ్వచ్చు, కానీ దాన్ని విజయంగా మార్చేది మీ యొక్క ప్రయత్నం మాత్రమే. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా ఎదుర్కొనే స్వభావం ఉంటుంది.
నాయకత్వ లక్షణం ఉంటుంది. అందరికంటే ముందుండి బాధ్యతలు తీసుకోవడానికి వీరు ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. తమ యొక్క సామర్థ్యం పైన బలమైన నమ్మకం కలిగి ఉంటారు. నిజాయితీ వీరిలో ఉంటుంది. మనసులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం కూడా ఉంటుంది. కష్టపడే తత్వం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. లక్ష్యం కోసం ఎంత కష్టమైనా సరే వెనుకాడరు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా చర్చలు తీసుకుంటారు. స్వతంత్ర ఆలోచనలు ఇతరులపైన పడకుండా తమ యొక్క నిర్ణయాలను తామే తీసుకోవాలి అని అనుకుంటారు. ఉత్సాహం, కొత్త పనులు, కొత్త సవాళ్ళు అంటే వీరికి చాలా ఇష్టం. ఆత్మగౌరవం, తమ యొక్క గౌరవాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహంలో నమ్మకం, ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి అండగా నిలుస్తారు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కోపం త్వరగా వచ్చినా అదే వేగంగా తగ్గిపోతుంది. ఓపిక తక్కువగా ఉండే సందర్భాలు ఉంటాయి. మొండితనం వలన మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇతరులు తమ మాటను వినకపోతే అసహనం కలగవచ్చు. ప్రేమ మరియు కుటుంబం చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారు. జీవిత భాగస్వామి పట్ల అంకిత భావం చూపిస్తారు. అయితే పరస్పర గౌరవం, ఓర్పు ఉంటే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఈ రాశి వారు ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే పరిపాలన, పోలీస్ రక్షణ, క్రీడలు, వ్యాపారం, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరచగలుగుతారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే ధైర్యం ఉంటుంది. పోటీలో ఉన్నటువంటి రంగాల్లో కూడా విజయాన్ని సాధించడానికి వీరు ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలనే పట్టుదల వీరిలో ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఉత్సాహంతో అనవసరమైన ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. సరైన ప్రణాళికతో పొదుపు చేస్తే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే శారీరకంగా చురుగ్గా ఉండాలని వీరు ఇష్టపడతారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలును కలిగిస్తుంది. వీరి అదృష్ట లక్షణాలు, అదృష్ట సంఖ్యలు 1, 9, అదృష్ట రంగులు ఎరుపు, గులాబీ, బంగారపు రంగు, అదృష్ట రోజు మంగళవారము, అధిపతి గ్రహము కుజుడు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. మేషరాశి వారు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా తగ్గే ప్రసక్తి అయితే మాత్రము అసలు ఉండదు. వీరికి నాయకత్వం అంటే చాలా ఇష్టం. ఇతరులు వెనక్కి తగ్గిన చోట వీరు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకుంటారు. క్లిష్టమైన పరిస్థితిలో కూడా నిర్ణయం తీసుకునే ధైర్యం వీరికి చాలా అధికంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త పనులను చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటికి చాలా ఇష్టం. రిస్క్తో వచ్చిన సరైన ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరిస్తే చివరి వరకు కూడా అండగా నిలబడతారు. నమ్మకాన్ని ఎంతో విలువగా భావిస్తారు. అయితే మోసం చేస్తే మళ్ళీ సులభంగా నమ్మరు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే వీరు పడతారు. బయటకు కఠినంగా కనిపించిన లోపల ఎంతో ప్రేమ, అనురాగం కూడా వీరు కలిగి ఉంటారు. మేషరాశి వారి కోపం త్వరగా రావచ్చు. అయితే ఎక్కువసేపు దాన్ని మనసులో పెట్టుకోరు. కోపం తగ్గిన తర్వాత మామూలుగా వీరు మాట్లాడతారు. తమ గౌరవాన్ని చాలా విలువగా భావిస్తారు. అవమానాన్ని తట్టుకోవడం వీరికి కష్టం. అందుకే తమ కష్టంతో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.